తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తులో కట్టాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తుమ్మిడిహట్టి ప్రాజెక్టును బీఆర్ఎస్ 148 మీటర్లకు తగ్గించిందన్నారు. దాన్ని కూడా నిర్మించకుండా వదిలేసి 100 మీటర్ల కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. 28,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును 147,000 కోట్లకు పెంచారని విమర్శించారు భట్టి. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టాలని ఆలోచన చేసి డిజైన్ చేసి ముందుకు పోకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ లేఖ అయితే రాయడు కదా. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మహారాష్ట్ర పోయి వారితో కూర్చున్నారు. ఏం మాట్లాడారో ఫైనల్గా 152 మీటర్స్ హైట్లో ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ని మేము పర్మిషన్ తీసుకొచ్చాం, ఒప్పించాం 148 మీటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అని పెద్ద ఎత్తున బేగంపేటలో దిగి సంబరాలు చేసి ఇక్కడ కడతాను అన్నారా లేదా? ఇది వాస్తవా కాదా? చివరికి ఏం చేశారు అధ్యక్ష? ఆ 148 మీటర్స్ కూడా వదిలేసి కిందికి 100 కిలోమీటర్ల కిందికి వచ్చేసి 100 మీటర్స్ దగ్గర కాళేశ్వరం మొదలుపెట్టి అది కేవలం 28,000 కోట్లతో అయ్యేదాన్ని 147,000 కోట్లకు పెంచారు. మీరు మహారాష్ట్ర పోయినప్పుడు ముఖ్యమంత్రితో కూర్చొని ముంపు గురే ప్రాంతం ఎంత అధ్యక్ష? 3,000 ఎకరాలు, కేవలం 3,000 లోపలే, ఇంకా 3,000 ఎకరాల లోపే. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ చేసే ప్రయత్నాల్లో కింద పోలవరం కడతా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల ఎకరాలు ముంపు గురైతా ఉంటే ఆ 2 లక్షల ఎకరాలని ఒట్టిగా వదిలేశారు, ఆంధ్రప్రదేశ్కి వదిలేశారు కదా. అంటే ఏమన్నారు? ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు, మేము వదిలేసామన్నారు. అధ్యక్ష, నేను అడుగుతాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నా కింది రాష్ట్రం పోలవరం కట్టుకుంటా ఉంది, మీరు చెప్తా ఉన్నారు కాబట్టి 2 లక్షల ఎకరాలు నేను వదిలేస్తా ఉన్నా, అట్లాగే నేను ప్రాజెక్టు కట్టుకోవడానికి నాకు కావాల్సింది కేవలం 3,000 ఎకరాలే, అది ఇచ్చినట్టే ఈ 3,000 ఎకరాలు నాకు ఇవ్వండి అని నువ్వు ఆ రోజు ప్రధానమంత్రిని అడిగితే 152 మీటర్స్ దగ్గర కట్టుకోవడానికి ఆయనే ఒప్పించా, 3,000 ఎకరాలు ఒప్పించి మహారాష్ట్ర ఒప్పించి క్లియరెన్స్ ఇప్పించాడు. అడిగారా మీరు? ఆ నీళ్ల పేరు మీద పైపులకి మోటార్లకి డబ్బులు విపరీతంగా రిలీజ్ చేసి మొత్తం ధనదాహంతో ఈ రాష్ట్రాన్ని అతలకుతలం చేశారు. చుక్క నీళ్లు రానియకుండా చేశారు అధ్యక్ష. నీళ్లు రాలే, అప్పుల పాలు చేశారు. పోనీ అది పనికి వస్తుందంటే అది పనికి రాకుండా